మనం ఎప్పుడైనా స్లోగా ఉన్నామని అనిపించిందా? చుట్టూ ఉన్న వాళ్ళంతా స్పీడ్గా దూసుకెళ్తుంటే మనం మాత్రం వెనకబడిపోతున్నామనే ఒక ఫీలింగ్ ఎప్పుడైనా కదిగిందా? అయితే ఈ రోజు మనం ఆ స్లో అనే దాని వెనుక దాగి ఉన్న అసలైన పవర్ ఏంటో తెలుసుకోబోతున్నాం. బయటకు కనిపించని ఈ సైలెంట్ సీజన్ మనల్ని ఎంత బలంగా మారుస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ మాట మనలో చాలామందికి సూటిగా గుండెల్లోకి వెళ్తుంది కదా. పక్కవాళ్ల స్పీడ్ చూసి అయ్యో నా వల్ల కాదేమో అని మన జర్నీని మధ్యలోనే ఆపేయాలనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మన డ్రీమ్స్ని చంపేసే అతిపెద్ద శత్రువు ఈ పోలికే. ఇది ఎంత పెద్ద మిస్టేకో ఈరోజు మనకు క్లియర్గా అర్థం కాబోతోంది. ఈ ప్రశ్న మనందర్నీ ఏదో ఒక టైంలో వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళు అంత ఫాస్ట్గా ఎదుగుతున్నారు, బహుశా అందుకేనేమో నేను స్లోగా ఉన్నానని ఫీలవుతున్నాను. ఈ ఒక్క ఆలోచన చాలు మన కాన్ఫిడెన్స్ మొత్తాన్ని దెబ్బతీయడానికి. కానీ ఒక్క క్షణ ఆలోచిద్దాం, నిజంగా వాళ్ళు ఫాస్ట్గా ఉన్నారా లేక మనకలా అనిపిస్తోందా? సరే, అయితే ఈ ఫాస్ట్ గ్రోత్ అనేది ఒక పెద్ద అపోహ అన్నమాట. మనం స్లోగా ఉన్నామనే ఈ ఫీలింగ్ ఎందుకు ఇంత కామన్గా ఉంటుంది? అది మనల్ని ఎలా తప్పుదారి పట్టిస్తుందో కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సోషల్ మీడియాలో గానీ బయట ప్రపంచంలో గానీ మనం చూసేది కేవలం ఒక ఐస్బర్గ్ పైన కనిపించే చిన్న ముక్కను మాత్రమే, అంటే వాళ్ళ సక్సెస్. కాని ఆ సక్సెస్ వెనుక వాళ్లు పడిన సంవత్సరాల కష్టం, నిద్రలేని రాత్రులు, లెక్కలేనన్ని ఫెయిల్యూర్స్, ఆ ఐస్బర్గ్ కింద ఉన్న పెద్ద భాగం ఎవరికీ కనిపించదు. మనం చూసేది గెలుపుని, కాని మిస్ అయ్యేది ఆ గెలుపు వెనుకున్న మొత్తం పోరాటాన్ని. సైకలాజికల్గా మనమీ స్లో అనే ట్రాప్లో ఎందుకు పడిపోతామో చూద్దాం. ఫస్ట్, మన కథ 3వ చాప్టర్లో ఉంటే వాళ్ల 20వ చాప్టర్ చూసి కంపేర్ చేసుకుంటాం. ఎంత ఫూలిష్ కదా. వాళ్ల ఫైనల్ రిజల్ట్ చూస్తాం, కానీ ఆ రిజల్ట్ వెనుకున్న ప్రాసెస్ని పూర్తిగా ఇగ్నోర్ చేస్తాం. మన బలాలేంటో మర్చిపోయి వాళ్ల టైంలైన్తో మనల్ని మనం కొల్చుకుంటాం. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సైలెంట్ సీజన్లో మనం వేసే చిన్న చిన్న అడుగుల్ని, ఆ ప్రోగ్రెస్ని మనం అస్సలు గుర్తించం. అందుకే మనకు ఎదుగుదల కనిపించదు. ఒక్కసారి ఈ తేడాను చూడండి. వాళ్లది హైలైట్ రీల్, అంటే వాళ్ల స్టోరీలో 20వ చాప్టర్, ఫైనల్ అవుట్పుట్, వైరల్ అయిన మూమెంట్స్. మరి మనది రియాలిటీ. మన స్టోరీలోని 3వ చాప్టర్, ప్రతిరోజూ చేసే సైలెంట్ వర్క్. ఈ రెండిటిని పోల్చడం ఒక మ్యారథాన్లో ఫినిషింగ్ లైన్ని స్టార్టింగ్ లైన్తో పోల్చినంత అర్థం లేనిది. సరే, ఇప్పుడుదాకా ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. ఈ స్లోనెస్ని ఒక వీక్నెస్లా కాకుండా మన ఫౌండేషన్ని బిల్డ్ చేసే ఒక సూపర్ పవర్గా ఎలా చూడాలో తెలుసుకుందాం. అదే సైలెంట్ సీజన్ యొక్క శక్తి. అసలు ఈ సైలెంట్ సీజన్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక విత్తనం, భూమి లోపల మొలకెత్తే టైం అన్నమాట. బయటకు ఏమీ కనిపించదు, ఎవరు గుర్తించరు, చప్పట్లు కొట్టరు, వైరల్ అయ్యే మూమెంట్స్ అస్సలుండవు. ఉండేదల్లా ఒక్కటే, స్వచ్ఛంగా, ఫోకస్డ్గా, కన్సిస్టెంట్గా పనిచేసుకోవడం, అంతే. ఈ నిశ్శబ్ద సమయంలో ఏమీ జరగట్లేదనే మనకనిపించచ్చు, కానీ అసలైన మ్యాజిక్ అంతా జరిగేది ఇక్కడే. మన డిసిప్లిన్ ఒక కత్తిలా పదునెక్కుతుంది, మన సహనం ఒక కొండలా పెరుగుతుంది, మన స్కిల్స్ బలపడతాయి. అన్నింటికన్నా ముఖ్యంగా మన గోల్స్ మీద మనకొక అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఇది స్తబ్దత కాదు, ఇది ప్రిపరేషన్. ఈ సైలెంట్ సీజన్ అనే కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథలోకి వెళ్దాం. ఇది మనలో చాలా మందికి కనెక్ట్ అవుతుంది. హైదరాబాద్లో 2 ఫ్రెండ్స్ ఒకేసారి స్టార్టప్స్ మొదలుపెట్టారు. ఫ్రెండ్ ఏ బిజినెస్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది, పబ్లిక్గా ఫుల్ పొగడ్తలు. కాని ఫ్రెండ్ బి ఏమో చాలా స్ట్రగల్ అవుతున్నాడు. తన మీద తనకే నమ్మకం పోయింది, నేను వేస్ట్ అని ఫీలయ్యాడు. కాని బయటకు కనిపించకపోయినా ఆ ఫ్రెండ్ బి అసలు దేన్ని నిర్మిస్తున్నాడు, అతను లోపల ఏం చేస్తున్నాడు? ఇక్కడే అసలు విషయముంది. ఫ్రెండ్ బి తన సైలెంట్ సీజన్లో ఉన్నాడు. అతను ఎవరికీ కనిపించని ఒక బలమైన పునాదిని కడుతున్నాడు. ఏంటా పునాది? స్ట్రాంగ్ బిజినెస్ సిస్టమ్స్, కస్టమర్లతో మంచి రిలేషన్స్, ప్రోడక్ట్ క్వాలిటీలో కన్సిస్టెన్సీ, అన్నింటికంటే ముఖ్యంగా డీప్ పర్సనల్ డిసిప్లిన్. ఇవన్నీ బయటకు కనిపించని పునాది రాళ్లు అన్నమాట. సరిగ్గా 3 ఏళ్ల తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయింది. ఫాస్ట్గా, ఇంప్రెసివ్గా కనిపించిన ఫ్రెండ్ ఏ బిజినెస్ బలమైన పునాది లేకపోవటంతో కుప్పకూలింది. కాని స్లోగా స్ట్రగల్ అవుతున్నాడని అనుకున్న ఫ్రెండ్ బి బిజినెస్ రెట్టింపయింది.
చూసారా సైలెంట్ సీజన్ పవర్? సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. వేగవంతమైన ఎదుగుదల చూడ్డానికి ఆకట్టుకుంటుంది, వావ్ అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా, స్థిరంగా ఉండే ఎదుగుదల